భారతదేశం గర్వించదగ్గ మహానటుల లిస్టు తీస్తే ఖచ్చితంగా ఉండే పేరు మోహన్ లాల్. దాదాపు 5 దశాబ్దాలుగా తన నటనతో ఆయన ప్రేక్షకులను అలరిస్తున్నారు. 60+లోనూ కుర్రాళ్లను మించి సినిమాలు తీస్తున్నారు. ఏడాదికి ఖచ్చితంగా 3-4 సినిమాలతో దుమ్ము రేపుతున్నారు. నేడు మోహన్ లాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ది కంప్లీట్ మ్యాన్ జీవితం, సినిమాలు, రికార్డులు, ఇతర ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం. 1960 మే 21న కేరళలోని పతనంతిట్ట అనే గ్రామంలో జన్మించారు మోహన్ లాల్. ఆయన పూర్తి పేరు మోహన్ లాల్ విశ్వనాథన్. ఆయన తండ్రి విశ్వనాథన్ నాయర్ కేరళ ప్రభుత్వంలో లా సెక్రటరీ సహా కీలక హోదాల్లో పనిచేశారు. తిరువనంతపురంలోని మహాత్మాగాంధీ కాలేజ్లో బీకాం చదివిన మోహన్ లాల్లో రెజ్లర్ కూడా ఉన్నారు. 1977, 1978లలో కేరళ స్టేట్ రెజ్లింగ్ ఛాంపియన్గా అవతరించారు. దర్శకుడు ఉన్నికృష్ణన్ పిళ్ళై తన కుటుంబానికి దగ్గరి బంధువు కావటంతో మోహన్ లాల్ సినీ రంగం వైపు అడుగులు వేశారు. 1980లో మంజిల్ విరింజ పొక్కల్ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత పాదయోట్టం, ఆటకలశం, ఉరయం గలిల్, గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్, నొడిడి కట్లు సినిమాలు మోహన్ లాల్కు పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత చిత్రం, కిరీడం, చంద్రలేఖ, నరసింహం, దృశ్యం, పులిమురుగన్ వంటి ఎన్నో చిత్రాలతో మలయాళ సినిమాకు ఐకాన్గా మారారు. పులిమురుగన్తో 100 కోట్ల క్లబ్లో చేరిన తొలి మలయాళ నటుడిగా నిలిచారు. ఆ తర్వాత లూసిఫర్తో 200 కోట్ల క్లబ్లో చేరారు. ఈ ఏడాది ఎల్2 ఎంపురాన్తో 300 కోట్ల క్లబ్ వైపు అడుగులు వేసినా దురదృష్టవశాత్తు అది 268.08 కోట్ల వద్దే ఆగిపోయింది. ఇక ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన తుడరంతో మరోసారి 200 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన మోహన్ లాల్ ఒక్క కేరళలోనే తొలిసారిగా 100 కోట్ల మార్క్ దాటిన సినిమాగా తుడరంతో చరిత్ర సృష్టించారు. మోహన్ లాల్ ప్రతిభ ఒక్క కేరళకే పరిమితం కాలేదు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ప్రేక్షకులను కూడా ఆయన అలరించారు. ఇరువర్తో కోలీవుడ్లోకి, ఆర్జీవీ దర్శకత్వంలో కంపెనీతో హిందీలో సత్తా చాటారు. కన్నడలో లవ్ సినిమాల్లో నటించిన మోహన్ లాల్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్తో తెలుగువారిని పలకరించారు. తన తోటి నటులు, తనకన్నా చిన్న నటులతో మల్టీ స్టారర్స్ చేసిన అరుదైన నటుడు మోహన్ లాల్. మమ్ముట్టి, దిలీప్, విజయ్, విశాల్, ఎన్టీఆర్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్తో నటించారు. నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావులు నటించిన గాంధీవంలో ఓ సాంగ్లో స్టెప్పులేసి అలరించారు. 47 ఏళ్ల కెరీర్లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో మోహన్ లాల్ నటించారు. భారతీయ చిత్ర పరిశ్రమకు సేవలందించినందుకు గాను మోహన్ లాల్కు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించగా భారత సైన్యం టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ ఇచ్చింది. అలాగే 5 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులను మోహన్ లాల్ కైవసం చేసుకున్నారు. 17 సార్లు కేరళ రాష్ట్ర అవార్డులు, 11 ఫిల్మ్ఫేర్ అవార్డులు ఆయన ఖాతాలో చేరాయి. సినిమాలు, చిత్ర నిర్మాణంతో పాటు పలు వ్యాపారాల్లోనూ మోహన్ లాల్ పెట్టుబడులు పెట్టారు. కొచ్చిలోని ఓ హాస్పిటల్తో పాటు రెస్టారెంట్ చైన్, సినిమా థియేటర్ ఆయనకు ఉన్నాయి. అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫ్యాంథమ్తో పాటు మెర్సిడెస్ బెంజ్ SLS AMG, ఫోర్సేక్ NA, BMW X5, బీస్ట్ వంటి లగ్జరీ కార్లు ఆయన గ్యారేజ్లో ఉన్నాయి. కొచ్చిలో దాదాపు 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా మోహన్ లాల్ సొంతం. సినిమాకు 20-25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే మోహన్ లాల్ ఆస్తులు 430 కోట్ల పైమాటేనని మాలీవుడ్ టాక్. ఆయన కెరీర్లో ఎన్నో విజయాలు సాధించి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటోంది మన ఛానల్.